Shahin. Welcome back to our channel. Today we'll discuss Intermediate First Year 1A chapter number 10 Properties of Triangles. Exercise 10A First Roman Last Problem 12th problem. Okay, see. వాళ్ళు ఏమి ఇచ్చారు a by cos a ఈక్వల్ టు b by cos b ఈక్వల్ టు c by cos c ఇచ్చారు. అయితే ట్రయాంగిల్ ఏబిసి అనేది ఈక్వల్ టు ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు రాద్దాం. గివెన్ a by cos a ఈక్వల్ టు b by cos b ఈక్వల్ టు c by cos c. A means what ma? 2r into sin a kada by cos a. B ante 2r into sin b by cos b. C means 2r into sin c by cos c. అర్థమవుతుందా మీకు? ఇక్కడ దాకా అర్థమైందామా? నెక్స్ట్ యాక్చువల్గా అన్నీ ఇలా ఉన్న టైంలో మనము 2rని క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా? ఏం మిగిలింది? sin a by cos a, sin b by cos b, sin c by cos c. sin by cos means tan. tan a, tan b, tan c. ఓకే, అంటే tan కూడా తీసేస్తున్నట్లయితే a ఈక్వల్ టు b ఈక్వల్ టు c. దీన్ని బేస్ చేసుకొని ఏం రాయొచ్చు? దేర్ ఫోర్ ట్రయాంగిల్ ABC ఈజ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇదే కదా నన్ను అడిగిండేది. ఇట్ ఈస్ ప్రూవ్డ్. దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 12 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ రోమన్ ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.